గుడ్ మార్నింగ్, నమస్తే. సివికే న్యూస్ కు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ చెరుకు. ఈరోజు వార్తల్ని మనం ఒకసారి గమనించినట్లయితే, మాజీ మంత్రివర్యులు శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ కొరకు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి పర్యటనను ఉద్దేశించి చాలా మంది రాజకీయ విశ్లేషకులు దాని గురించి చర్చించుకుంటా ఉన్నారు. ఈరోజు తుంగతుర్తిలో జరగబోయేటువంటి ఆ సంతాప సభలోనే శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి తనయుడైనటువంటి సరోత్తమరెడ్డి గారికి సంబంధించి ఏమైనా పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలను అప్పగించేటువంటి ప్రకటన ఏమైనా వెలువడుతుందేమో అనేటువంటి ఆతృతతో ఇటు కాంగ్రెస్ అభిమానులు కావచ్చు, అదేవిధంగా ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిమానులు కావచ్చు ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన కన్నా ముందే గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో సూర్యాపేట మరియు తుంగతుర్తి నియోజకవర్గాల ఇన్ఛార్జి బాధ్యత సరోత్తమరెడ్డి గారికి అప్పగించాలంటూ కొన్ని అక్కడ ఫ్లెక్సీలు దర్శనమిచ్చినట్టు మనము నిన్నటి వార్తల్లో చూశాము. ఏది ఏమైనప్పటికీ తుంగతుర్తి ప్రజలకు, అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు సుదీర్ఘకాలము రాజకీయంగాను వ్యక్తిగతంగాను అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని ఆయన పడినటువంటి కష్టానికి ప్రతిఫలంగా నేడు సరోత్తమరెడ్డి గారికి పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతలను అప్పగించాలని చెప్పి ఇటు కాంగ్రెస్ వర్గాలు, అదేవిధంగా రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి వ్యక్తిగత అభిమానులు కావచ్చు, అదేవిధంగా ఇటు సరోత్తమరెడ్డి గారి అభిమానులు కావచ్చు కోరుకుంటా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన తర్వాత ఏం జరగబోతుంది అనేటువంటి ఆతృత అందరిలోనూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారి పర్యటన అనంతరం జరగబోయేటువంటి రాజకీయ పరిణామాలని మనము మరొకసారి విశ్లేషించుకుందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.